నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. తరచూ మీరు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా? శ్వాస సంబంధిత వ్యాధులు, సంతానలేమి, స్పాండిలైటిస్, జుట్టు చర్మ సమస్యలు, హెపటైటిస్, హెచ్ఐవి, హెర్పెస్, ఆర్థరైటిస్, తలనొప్పి, అధిక బరువు, థైరాయిడ్ మొదలగు ఆరోగ్య సమస్యలకు హోమియోపతిలో గత 30 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగిన ప్రముఖ హోమియో వైద్య నిపుణులు, బెస్ట్ డాక్టర్ అవార్డు గ్రహీత డాక్టర్ మధు వారణాసి గారి సలహాలు, సూచనలు తెలుసుకుందాం. ప్రస్తుతం వారు మనతో పాటు ఉన్నారు, వారిని అడుగుదాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. సో చాలా మంది ఏంటంటే ఇప్పుడు కొంత చలికాలం ఉంటుంది, అలాగే సీజన్ కూడా మారుతూ ఉంటుంది. సో చల్లగా ఉండడం వల్ల సైనస్ తోటి చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. సో దీనికి హోమియోలో ఎటువంటి వైద్యం అందుబాటులో ఉంది? జనరల్గా మనకి ఏంటి అంటే ఇప్పుడు ఎక్కువగా మనకి ఈ సీజన్స్లో సైనసైటిస్ పేషెంట్స్ ఎక్కువగా వస్తుంటారు క్లినిక్కు. ఎందుకంటే కామన్గా చాలామంది సఫర్ అవుతుంటారు కాబట్టి. అంటే మీకు ఈ సీజన్ వచ్చిందంటే ఇప్పుడు సైనస్ కావచ్చు, అలర్జిక్ కేసెస్ కావచ్చు, ఆస్తమా కావచ్చు, ఇవి రెగ్యులర్గా ప్రతి డాక్టర్కు ప్రాక్టీస్లో జనరల్గా ఫేస్ అవుతూ ఉంటారు కామన్. అంటే చాలామంది పేషెంట్స్ కూడా ఏంటంటే సైనసైటిస్ అనేది కూడా చాలామందికి అవేర్నెస్ లేదు, అంటే దానికి తెలియదు చాలామందికి. అది కూడా మామూలు కోల్డ్ అనుకుంటారు. అంటే మీకు చాలామంది పేషెంట్స్ ఏంటంటే మామూలుగా కోల్డ్ రావడము, ముక్కు బ్లాకేజ్ కావడము, హెడేక్ ఉండడము, హెవీనెస్ ఉండడము, తల వంచితే బరువుగా ఉండడం, ఇవన్నీ కామన్ సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి. వీళ్ళంతా ఏమనుకుంటారు, కామన్ కోల్డే కదా, దీనికోసం మనం పెద్ద స్పెసిఫిక్గా ట్రీట్మెంట్ తీసుకునే అవసరం ఏముంది అనుకుంటారు. ఎప్పుడైనా సరే పేషెంట్లో బ్లాకేజ్ అవుతూ ఉంది, హెడేక్ ఉంది, తలంతా బరువుగా ఉంది, తర్వాత ఈ తల ఇలా ఉంచాలనుకుంటే ఏదో పెద్ద రాయి పెట్టినట్టుగా తలలో ఉండే ఫీలింగ్ ఉంది అంటే మాత్రం అది అక్యూట్ సైనసైటిస్ కావచ్చు. కంపల్సరీగా మనం సస్పెక్ట్ చేయాలి అక్కడ అక్యూట్ సైనసైటిస్ అని. ఈ అక్యూట్ సైనసైటిస్ని మనం తప్పనిసరిగా హ్యాండిల్ చేయాలి. ఎందుకంటే దీన్ని నెగ్లెక్ట్ చేస్తే అది క్రానిక్ కేసులోకి వెళ్ళిపోతుంది. ఒకసారి క్రానిక్లోకి వెళ్ళినప్పుడు పేషెంట్స్ చాలామంది సఫర్ అవుతుంటారు. ఎందుకంటే మీకు సైనస్ అనేది మీకు ఆ సైనస్ ఏరియాస్ ఉంటాయి కదా, ఆ రూమ్స్లో ఉంటాయి, ఆ స్పేసెస్ ఉంటాయి కదా, వాటిలో పస్ ఫార్మేషన్ అవుతుంటుంది. మీకు ఆ పస్ ఫార్మేషన్ అయినప్పుడు మీకు పేషెంట్కి హెవీనెస్ ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది. మెజారిటీ పేషెంట్కు పోస్ట్ నాజిల్ డ్రిప్ కూడా వస్తుంటుంది. పోస్ట్ నాజిల్ డ్రిప్ అంటే అన్నప్పుడు గొంతు నుంచి ఫ్లమ్ వచ్చేస్తూ ఉంటుంది జనరల్గా. అలా అన్నప్పుడు ఇలాంటి సిమ్టమ్స్ మీకు కనిపిస్తున్నాయంటే మాత్రం నెగ్లెక్ట్ చేయకూడదు సైనస్ను. ఇక్కడ చాలామందికి డాక్టర్స్కి ఏమవుతుంది, మీకు ఒక స్టేజ్ దాటిన తర్వాత అది క్రానిక్ సైనసైటిస్ అనుకున్న తర్వాత చాలామంది సర్జికల్ ఇంటర్వెన్షన్ అడ్వైజ్ చేస్తుంటారు. అంటే సెప్టోప్లాస్టీ కావచ్చు, డ్రైన్ చేయొచ్చు, యాంటర్ వాష్ చేయొచ్చు, ఇవన్నీ చేస్తుంటారు మామూలుగా. అంటే వాళ్ళకి ఆల్టర్నేటివ్ సిస్టమ్స్, అదర్ సిస్టమ్స్లో ఉండే మనకు సెకండ్ ఆప్షన్ అనమాట. బట్ నన్ను అడిగితే మీకు ఏ కంప్లైంట్స్ మీకు కనిపించినా అనుకుంటే మాత్రం తప్పనిసరిగా హోమియో డాక్టర్ని సంప్రదించాలి. ఎందుకంటే మీకు సర్జరీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే మెజారిటీ నేను చూసే కేసులో 90% సర్జరీ చెప్పిన తర్వాతే వస్తారు కాబట్టి ఎవరికి సర్జరీ అవసరం రాకుండా చేసుకోవచ్చు. ఏదైనా ఇన్ఎవిటబుల్ తప్పదు అనుకుంటే అది డాక్టర్ జడ్జి చేయగలుగుతాడు. అంటే ఒక సరైన హోమియో డాక్టర్ దగ్గర వెళ్తే కనుక అది సర్జికల్ కేసా, మెడికల్ కేసు అనేది మేనేజ్ చేసుకోవచ్చు. అందువల్ల మీకు ఏంటంటే సైనసైటిస్ అని మనకు పేషెంట్ తెలిసినప్పుడు తప్పనిసరిగా మీకు హోమియో డాక్టర్ కన్నా, ఒక మంచి సీనియర్ డాక్టర్ కనుక అప్రోచ్ అయితే కనుక సర్జరీ లేకుండా ప్లాన్ చేసుకోవచ్చు. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సిమ్టమ్స్ సబ్సైడ్ చేసిన తర్వాత పేషెంట్ కంఫర్టబుల్ లెవెల్ కూడా ఉంటుంది, మీకు భయపడాల్సిన అవసరం లేదు. ఎస్ సార్, ఫస్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, మధుబాబు గారు. హలో మధు గారు, డాక్టర్ మధు వారణాసి గారు ఉన్నారు. మీ సమస్య ఏంటో చెప్పండి. ఏదో మేడం తరచు పొడి తగ్గుతుంది మేడం. ఓకే, అవునండి మేడం. అంటే తరచూ పొడి దగ్గర మీకు సీజనల్గా వస్తుంటుంది అంటారా, ఎప్పుడు కంటిన్యూగా ఉంటుంది? ఏం లేదు మేడం, తరచు పొడి తగ్గుతుంది మేడం. రైటే, ఒక సీజన్లో వస్తుందా లేదా డస్ట్ పోయినప్పుడు వస్తుందా? చెప్పండి మేడం. సీజన్ వారిగా మేడం, అంటే ఓన్లీ జనవరి డిసెంబర్ నెలలో జనరల్గా మనకు జనవరి డిసెంబర్ నెలలో వస్తుందంటే మీకు సీజనల్గా వస్తుంది అనమాట. సీజనల్ అలర్జీ కిందకే తీసుకోవాలి దాన్ని. అదొక అలర్జీ లాగానే హ్యాండిల్ చేసుకోవాలి మనము. ఎందుకు మీకు డస్ట్కి పోయినా కావచ్చు, వెదర్ వల్ల కావచ్చు, అది కూడా మీరు గుర్తుపట్టాలి. ఎందుకంటే స్పెసిఫిక్గా ఇదే సీజన్లో వస్తూ ఉందంటే మీకు ఐడెంటిఫికేషన్ ఆఫ్ కాజ్ ఇంపార్టెంట్. సో మీకు ఆ కాజిటివ్ ఫ్యాక్టర్ ఏదో కనుక్కొని దాన్ని అవాయిడ్ చేయండి, చాలా మటుకు తగ్గిపోతుంది. లేదు నేను అవాయిడ్ చేసినా నాకు వస్తూ ఉందంటే మాత్రం తప్పనిసరిగా హోమియోపతి హ్యాండిల్ చేయండి. చాలా సింపుల్ కేసు ఇది, హోమియోపతి చాలా ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు. మామూలుగా ఉన్న డాక్టర్ కూడా మీరు అప్రోచ్ అయిపోవచ్చు. దానికోసమే స్పెషల్గా సీనియర్ డాక్టర్ రావాల్సిన అవసరం కూడా లేదు. మామూలు హోమియో డాక్టర్ అప్రోచ్ కానీ క్వాలిఫైడ్ డాక్టర్ను మీకు పరిష్కారం ఉంటుంది. ప్లస్ మీరు ఐడెంటిఫికేషన్ ఆఫ్ కాజ్ కూడా చూసుకోవాలి. మీరు ఐడెంటిఫికేషన్ ఆఫ్ కాజ్ ఒకటి, అవాయిడెన్స్ ఆఫ్ కాజ్ ఒకటి, ఈ రెండు చేసినా కూడా నాకు తగ్గలేదన్నప్పుడు హోమియో డాక్టర్ అప్రోచ్ కండి. అది చాలా సింపుల్ ప్రాబ్లం, ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు. ఎస్ సార్. అండ్ అలాగే ఆస్తమా గురించి మాట్లాడుకున్నట్లయితే చాలా మంది అంటే దీర్ఘకాలికంగా ఆస్తమా నుంచి బాధపడుతూ ఉంటారు, ఇప్పుడు ఇంకా ఎక్కువగా సఫర్ అవుతూ ఉంటారు. సో వాళ్ళకి మరి ఎటువంటి ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది హోమియో? జనరల్గా మనకు
హోమియోపతిలో అవైలబిలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ అంటే మెజారిటీ హోమియోపతి డాక్టర్స్కి ఎంట్రీ లెవెల్ ఇవే వస్తుంటాయి. అలర్జీ ఆస్తమాస్ వస్తుంటాయి. అంటే ఒక సీనియారిటీ ఒక లెవెల్కి మేము వచ్చిన తర్వాత మాకు మారిపోతాయి కేసెస్. కానీ ఇప్పుడు నేనే ఉన్నాను, ఫస్ట్ ఎంట్రీ లెవెల్ 100 మందిలో 90 మంది అలర్జీ వాళ్ళనే చూశాను, ఆస్తమా కోల్డ్ వీళ్ళనే చూశాను. అంటే 90 మంది అదే ప్రాబ్లమ్స్ వచ్చారంటే ఇంకా హోమియోపతి డాక్టర్కి ఎంత ఇది ఉంటుంది, అదే అప్రోచ్ ఎలా ఉంటుందంటే మీకు ఇది వచ్చిందంటే ఇంకా తగ్గలేదు కాబట్టి హోమియోని అప్రోచ్ కావాలని మెజారిటీ పేషెంట్స్ అనుకుంటారు అలర్జీస్లో మాత్రం. అందువల్ల మీకు హోమియో డాక్టర్కు ఫస్ట్ ఎంట్రీలో ఇదే కేసులు ఎక్కువగా ఉంటాయి. ఈవెన్ నాకు నిజంగా ఒక నేమో రిప్యుటేషన్ వచ్చిందంటే అలర్జీస్ వల్లే. అంటే అంత ఫాస్ట్ రికవరీ ఇచ్చాడు, అంత ఫాస్ట్ రిలీఫ్ ఇచ్చాడు ఈ డాక్టర్ కాబట్టి ఆ నేమ్ అక్కడే వచ్చింది నాకు. ఆ నేమ్ వల్లే నేను ఒక లెవెల్కి రీచ్ అయ్యాను నేను. బట్ ఇక్కడ ఏంటంటే ఎనీ అలర్జీస్ కేస్ ఆస్తమా అనేది కూడా మీకు చాలా సింపుల్ ఇష్యూ ఏం కాదు. అది ఒక ప్యానిక్ కండిషన్. పేషెంట్ చాలా సఫర్ అవుతాడు, గ్రాస్పింగ్ ఫర్ బ్రెత్ తట్టుకోలేడు పేషెంట్. అర్ధరాత్రి పూట మిడ్ నైట్ లేచేసి ఒక 5-6 సంవత్సరాల బాబు గ్రాస్ప్ చేస్తున్నాడు, బ్రీతింగ్ ప్రాబ్లంతో పిల్లికూతులతో బాధపడుతున్నాడు అంటే వాళ్ళ అమ్మ నాన్నలకు చాలా అది ఒక ప్యానిక్ కండిషన్. అది ఒక నైట్ మేర్ లాగా ఉంటుంది. వాళ్ళకి నైట్ అయితే సరే భయపడిపోతుంటారు వాళ్ళు. కానీ ఇక్కడ ఏంటంటే ఆస్తమా వచ్చింది కదా అని చాలామంది పేరెంట్స్ కూడా ఏంటంటే ఇమీడియట్గా రిలీఫ్ ఉంటుందేమో అని చెప్పి ఆ నెబలైజర్స్ పైన ఇన్హేలర్స్ పైన డిపెండ్ అవుతుంటారు. తప్పేం లేదు దాన్ని, మీకు ఇమీడియట్గా రిలీఫ్ కోసం ఇన్హేలర్స్ వాడాల్సి వస్తుంది, ఆ మూమెంట్లో రిలీఫ్ కావాలి కాబట్టి. బట్ నేను ఇచ్చే ఉద్దేశం అంటే నేను ల్యాక్స్ ఆఫ్ కేసెస్ చూశాను ఈ కేసు ఆస్తమాలో. హోమియోపతి పవర్ చాలా, దాని ఎఫినిటీ ఎలా ఉంటుందంటే ఒక మ్యాజిక్ డ్రగ్ లాగా పనిచేస్తుంది, ఒక రాంబాణం నిజం చెప్పాలంటే. ఎందుకంటే మన పేషెంట్స్ చాలామంది కూడా ఆస్తమా పేషెంట్స్ ఈవెన్ డెరిఫిలెంట్ ఎక్కడానికి కూడా వేసుకోకుండా వాళ్ళు ఇంటి దగ్గర డైరెక్ట్గా మన క్లినిక్ వచ్చి వెయిట్ చేసి మన మందు కోసం వెయిట్ చేసేవాళ్ళు. వాళ్ళు ఆ నోట్లో ఆ మందు వేయండి డాక్టర్ గారు మాకు రిలీఫ్ వచ్చేస్తుంది 3 నిమిషాలని. అంటే అంత కాన్ఫిడెన్స్ లెవెల్స్ పేషెంట్లో ఉంది. అంటే మీకు హోమియోపతి నోట్లో మందు వేస్తే నాకు ఆ డెక్టోడాన్ ఇంజెక్షన్ కంటే రిలీఫ్ ఎక్కువ వస్తుంది అనే నమ్మకం పేషెంట్లో ఉంది. అంటే దాని అర్థం ఏంటి, ద పవర్ ఆఫ్ హోమియోపతి, ఆ పవర్ ఆఫ్ డాక్టర్ అంతే. ఆ రెండు కనుక ఉన్నాయనుకుంటే మాత్రం మీకు ఆస్తమా కేసులో తప్పనిసరిగా హోమియో డాక్టర్ని అప్రోచ్ కావాలి. ఎందుకంటే ఇది చాలా చూడడానికి సింపుల్ కేసే కానీ ఫ్యామిలీస్ని అంతా సఫర్ చేసేస్తుంది. అది ఆ టెండెన్సీ కూడా మీకు హెరిడిటీ కావచ్చు, డస్ట్ కావచ్చు, వెదర్ కావచ్చు, పర్మనెంట్ ఐటమ్స్, అలర్జిక్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు మీకు అలర్జిక్ ఆస్తమా ఇలాంటి కేసులో మీకు ఏంటంటే యాజ్ లాంగ్ అలర్జీ పర్సిస్ట్గా ఉన్నంతకాలము మరి ఎన్ని సర్జికల్ ఇంటర్వెన్షన్స్ పోయినా పెద్ద యూజ్ ఉంటుంది మీకు. ఎందుకంటే మీకు చాలామంది ఏం చేస్తారు, నాకు కట్ చేంజ్ చేసుకుంటాను, సెప్టోప్లాస్టీ చేసుకుంటాను, సెప్టల్ డీవియేషన్ దగ్గర క్లియర్ చేసేసుకుంటాను, సర్జరీ చేసుకుంటాను, రిలీఫ్ ఉంటుందేమో అనుకుంటారు. కానీ పేషెంట్లో మీకు అలర్జీ ఉన్నంతకాలము ఎన్ని ట్రీట్మెంట్ చేసినా వేస్ట్. అది అలర్జీ రిమూవ్ చేయాలి. అలర్జీ తగ్గిన తర్వాతే మీకు పేషెంట్కి రిలీఫ్ వస్తుంది. కాబట్టి నేను పేషెంట్స్కి ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే ఆస్థమాటిక్ కండిషన్ వచ్చిందంటే మాత్రం తప్పనిసరిగా మంచి హోమియో డాక్టర్ మీరు కన్సల్ట్ కండి, తప్పనిసరిగా పరిష్కారం ఉంటుంది. ఎస్ సార్, మరో కాల్ ఉన్నారు. సుబ్బారాయుడు గారు. హలో హలో, డాక్టర్ మధు గారు ఉన్నారు. మీ సమస్య ఏంటో చెప్పండి. చెప్పండి, మాట్లాడండి. నమస్తే, చెప్పండి. హలో హలో సార్, ఇది కడుపులో ఎప్పుడు చల్లటిగా ఉంటుంది సార్, అది ఏం బాధగా ఉంటుంది? కడుపులో ఎప్పుడు చల్లటిగా ఉంటుంది, మనం ఎప్పుడు బాధగా అంటే ఏమన్నా గ్యాస్ ట్రబుల్ సంబంధం లేకుంటే మామూలుగా ఏరియా సంబంధం ఏమన్నా సార్, ఏమన్నా ఎక్కువ బాధగా ఉంటుంది? అంటే కడుపులో చల్లగా ఉంటుంది అంటారా? చల్లగా అనిపిస్తుందా? హలో, జనరల్గా ఈ పేషెంట్ చెప్పింది మనకి అది కడుపులో చల్లగా ఉందన్నాడు, ఏమన్నాడు అర్థం కాలేదు. సో చల్లగా ఉంది అనుకుంటే అది స్పెసిఫిక్గా మనకి ఆ ఇంటర్ప్రిటేషన్ మీకు చెప్పలేము, ఎందుకంటే అది ఎందువల్ల అనేది మీకు. అయినప్పటికీ మీకు ఆ ప్రాబ్లం ఉంది, చాలా రోజు నుంచి మీరు సఫర్ అవుతున్నారు అనుకుంటే మాత్రం ఒకసారి స్కాన్ ఆఫ్ అబ్డామిన్ తీసుకోండి, ఒకసారి లేదంటే ఎండోస్కోపీ తీసుకోండి. ఈ రెండింటిలో మీకు బయటపడిపోతుంది కదా ఏమైనా ప్రాబ్లం ఉంటే కదా. బై ఛాన్స్ మీరు అనుకున్నట్టుగా ఏదైనా క్యాన్సర్స్ ఇష్యూస్ అని మీరు భయపడితే కూడా స్కాన్లో తెలిసిపోతాయి, ఎండోస్కోపీలు కూడా తెలిసిపోతాయి. కాబట్టి దాన్ని బట్టి అప్పుడు ప్లాన్ ఆఫ్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఎందుకంటే మీరు చెప్పిన దాన్ని వేగ్గా ఇచ్చారు కదా, వేగానే మనకి చల్లగా ఉంది అంటే మనం చెప్పలేము అది. సో మీరు ఒకసారి కన్సల్ట్ అయ్యి ఆ ఎండోస్కోపీ కానీ స్కాన్ ఆఫ్ అబ్డామిన్ తీసుకోండి, అప్పుడు బయటపడిపోతుంది, అప్పుడు మీకు చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. ఎస్ సార్. అండ్ అలాగే ఈ ఆటిజం అంటే ఏంటి సార్? దీనికి హోమియోలో ఎటువంటి చికిత్స విధానం అందుబాటులో ఉంది? జనరల్గా ఈ మధ్య మనకి ఏంటంటే ఒక 5 to 7 years అనుకోండి, నా ప్రాక్టీస్లో కంపేర్ చేస్తే కూడా ఒక 10 years నుంచి నేను ఆటిజం కేసులు కానీ ADHD కేసులు కానీ ఎక్కువగా చూస్తున్నాను. అంటే నేను 2-3 కాలేజెస్ కూడా నేను దానికి ఒక చీఫ్ ప్యాటర్న్గా ఉన్నాను, స్కూల్స్కు చైర్మన్గా కూడా ఉన్నాను. అంటే అక్కడ ఆ స్కూల్స్లో ఓన్లీ డెఫ్ అండ్ డంబు, ఆటిజము, MR, మెంటల్ రిటార్డ్ పిల్లలు వీళ్ళే ఉండేవాళ్ళు. సో వీటిలో నేను ఎక్స్పోజ్ అయిన తర్వాత వాళ్ళకి 2-3 years ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. అందువల్ల మీకు ఆటిజం అనేది కూడా మీకు ఏంటంటే చాలామంది పేషెంట్స్ గుర్తుపట్టట్లేదు దాన్ని, ఎందుకంటే మీకు దానిపైన అవేర్నెస్ లేకపోవడం వల్ల. అంటే పిల్లల్లో ఎప్పుడైనా సరే పుట్టిన తర్వాత పుట్టిన 6 months లోపల ఏమైనా మైల్ స్టోన్స్ డిలే అవుతున్నాయి,
పిల్లవాళ్ళ కాన్సన్ట్రేషన్ తెలియట్లేదు, ఐ కాంటాక్ట్ ఉండట్లేదు, పేరు పెట్టి పిలిస్తే పలకట్లేదు అనే సిమ్టమ్స్ మనకు గుర్తుపట్టామనుకోండి, ఆటోమేటిక్గా సస్పెక్ట్ చేయాలి ఆటిజం కావచ్చేమో అని. ఎందుకంటే చాలామంది పిల్లలు మనకి ఫస్ట్ 6 months లోపల మన పేరు పెట్టి పిలితే ఇలా తిరిగి చూస్తారు. అలా పేరు పెట్టి పిలిచిన అబ్బాయి రెస్పాండ్ కాకపోయినా, రిపిటేటివ్గా చేసిందే చేస్తూ ఉన్నా కూడా ఈ 1 year లోపల ఈ చేసిన పని చేస్తూ ఉన్నా, పెద్దగా ల్యాక్ ఆఫ్ ఫోకస్ అనమాట, ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అనమాట, ల్యాక్ ఆఫ్ అటెన్షన్ అనమాట. ఈ అటెన్షన్ లేకపోయినా కూడా ఆటోమేటిక్గా మనం సస్పెక్ట్ చేయాలి. అందువల్ల మీకు ఏంటంటే ఆటిజం పేషెంట్స్ మన దగ్గరికి వచ్చిన వరకు చూశాను, చాలామంది 2-3 years తర్వాత కానీ వాళ్ళు గుర్తుపట్టలేకపోతున్నారు. అంతవరకు వాళ్ళు మా అబ్బాయికి ఏముందిలే, మైల్ స్టోన్స్ డిలే అయినాయంటే ఏమనుకుంటారు వాళ్ళు, అది కామనే కదా, కొందరిలో 1 year తర్వాత కూడా మా అవుతారులే, ఇంట్లో వాళ్ళు కూడా పేరెంట్స్ అలా అని చెప్తారు, వాళ్ళ అమ్మ మా నాన్న అంటే 1 year వస్తే అన్నీ వచ్చేస్తాయి, తొందరపడకండి. బట్ ఇక్కడ 6 monthsలోనే మనకు ఆ సిమ్టమ్స్ కనిపిస్తాయి మీకు ఎప్పుడు కూడా. ఈ 6 monthsలో పేరెంట్స్ గుర్తుపట్టాలి. పట్టకపోతే కానీ మీకు ఏమవుతుంది, అది లైఫ్ లాంగ్ అది ఒక పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. అంటే నిజం చెప్పాలంటే ఆ పేరెంట్స్కి చాలా ఇబ్బంది అది. ఆటిజం పేషెంట్స్ మీకు ఆ రెస్ట్లెస్నెస్ చాలా ఎక్కువగా ఉంటుంది, మెమరీలో ప్రాబ్లం ఉంటుంది, బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ కావు, సోషల్ స్కిల్స్ డెవలప్ కావు, ఇవన్నీ కూడా స్లోగా చాలా స్లగ్గీష్గా ఉంటారు. ఇలా స్లగ్గీష్గా ఉండడం వల్ల ఏంటంటే ఆ బాబులో మనం అనుకున్నంత మెంటల్ ఐక్యూ లెవెల్ పెరగదు. మన ఫిజికల్ ఏజ్కు మెంటల్ ఏజ్కు చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది. 5 సంవత్సరాల పిల్లాడు ఓ 2 years పిల్లాడు లాగానే బిహేవ్ చేస్తుంటాడు. మన ఐక్యూ లెవెల్స్ అలా ఉంటాయి వీళ్ళకు. అందువల్ల మీకు ఈ ఆటిజం పేషెంట్ మనం గుర్తుపడడం కూడా పేషెంట్స్కి ఈ మధ్య తెలుసుకోవాలి, అవేర్నెస్ ఉండాలి. ఎందుకంటే నేను చూసిన కేసులో మీకు ఏంటంటే స్పెసిఫిక్గా మనకి ఇక్కడ నేను ఎక్కువ ఎన్ఆర్ఐ పేషెంట్సే దీంట్లో ఎక్కువ మంది చూశాను. అంటే మీకు మెజారిటీ పేషెంట్స్లో ఎన్ఆర్ఐసే ఉన్నారు, ఎక్కువ ఫారిన్లో పుట్టిన పిల్లలకి ఇవన్నీ చూశాను. అది ఎందుకు అని స్పెసిఫిక్గా రీజన్ చెప్పలేం కానీ, బట్ ఇట్ మేబీ డ్యూ టు క్లైమాటిక్ వేరియేషన్స్ కావచ్చు, పేరెంటల్ ఇంటరాక్షన్స్ కావచ్చు, ఆ క్లైమేట్లో ఒకటి పేరెంట్స్ ఎక్కువగా ఫోకస్ చేయకపోవచ్చు పిల్లలపైన, ఎందుకంటే వాళ్ళు ఇద్దరే ఉండడం వల్ల ఆ పిల్లలతో ఎక్కువ మాట్లాడే టైం వాళ్ళకి స్పెండ్ చేయలేరు కాబట్టి ఇవి కూడా ఎక్సైటింగ్ ఫ్యాక్టర్స్ కావచ్చు, అంటే ట్రిగ్గర్ ఫ్యాక్టర్స్ కావచ్చు. మీకు ఇలాంటి ట్రిగ్గర్ ఫ్యాక్టర్స్ వచ్చినప్పుడు ఆ పేషెంట్స్ ఏమవుతుందంటే మీకు అప్పుడు కానీ పేరెంట్స్కి అర్థం కావట్లేదు, మా అబ్బాయికి ఏదో ప్రాబ్లం వస్తూ ఉంది, ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు మాటలు రావట్లేదు, 2 వర్డ్సే వస్తాయి. అమ్మ అనడానికి కూడా కొంచెం ఇబ్బంది పడుతుంటాడు, నాన్న అనలేడు, అమ్మ అనలేడు, వాళ్ళ అమ్మ ఉదాన్ని చూస్తుంటాడు తప్ప నాన్న మాట కూడా వినలేడు. మీకు అంటే ఇలాంటి సిమ్టమ్స్ మనకు కనిపిస్తున్నాయినప్పుడు మాత్రం తప్పనిసరిగా ఆటిజం కావచ్చేమో అసెస్ చేసుకోవాలి. అది ఎర్లీ ఏజెస్లో అసెస్ చేసుకుంటే కన్నా తప్పనిసరిగా ట్రీట్మెంట్ పార్ట్ ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మీరు మనం చూసిన కేసులు 2-3 years వాడారు పేషెంట్స్, 1-2 years వాడిన వాళ్ళకు చాలా స్కిల్స్ డెవలప్ అయ్యాయి, వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. అందువల్ల మీకు ఫస్ట్ స్టేజ్లో దాన్ని తీసుకుంటే కానీ ఎవాల్యుయేషన్ ఆటోమేటిక్గా ఆటిజం నెగ్లెక్ట్ చేయకుండా మనం ఆ పిల్లాడి ఫ్యూచర్ని మనము హోల్డ్ చేయొచ్చు ఇబ్బంది లేకుండా. ఎస్ సార్, మరో కాల్ ఉన్నారు. అచ్చిరెడ్డి గారు మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటి? హలో మేడం చెప్పండి, మాట్లాడండి అచ్చిరెడ్డి గారు. హలో చెప్పండి. హలో, మీ వాయిస్ వినిపిస్తుందండి, మీ సమస్య ఏంటో చెప్పండి. వినపడుతుంది మేడం. హలో వినపడుతుంది మేడం, చెప్పండి. మరి దయచేసి మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి టీవీని చూడకుండా మాట్లాడండి, మీ సమస్య ఏంటో చెప్పండి. తగ్గించాను మేడం. అదే బాబుకు 14 సంవత్సరాలు మేడం. ఓకే సార్ చెప్పండి. అతనికి చిన్నప్పటి నుంచి జలుబు సైన్స్ చాలా హాస్పిటల్ తిరిగినాం సార్. అది ఒక అథ్లెటిక్ ఒక విషయం తగ్గుతా అది అన్నట్టు అన్నారు. 11 సంవత్సరాలు వచ్చినా తగ్గుతా అది అన్నట్టు అన్నారు. 2 సంవత్సరాల కిందట చికిత్స తీస్తే అది ముక్కులో ఇన్ఫెక్షన్, అది సర్జరీ చేయాలా అని చెప్పింటే మీరు కర్నూలు ఆర్బీఆర్ ఏంటి సార్? ఓకే, నాకు ఉంది కదండి ఆయుర్వేదిక్. ఓకే, ఒక నెల వారంటీ. మా బాబుకు లేదు, ఈ సీజన్ వారికి వస్తుంది సార్. ఇట్లా ఇప్పుడు 2 నెలల నుంచి వస్తుంది, మళ్ళా ఎండాకాలం రాదు, మళ్ళా జూలై ఆగస్ట్ నుంచి ఇన్ఫెక్షన్ మరీ ఎక్కువ అయిపోతుంది సార్. ఇప్పుడు మా పిల్లడు 10th ఉండే పిల్లలు ఇన్ఫెక్షన్ అయితే ఆపరేషన్ చేయాలన్నా లేకపోతే నాటు మందులు వాడాలన్నా ఏం అర్థం కాదు. జనరల్గా మీ అబ్బాయి అలర్జీతో సఫర్ అవుతున్నాడండి. అలర్జీ ఉండడం వల్ల మీకు ఈ అబ్బాయికి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, సీజనల్గా రియాక్ట్ అవుతున్నాడు కాబట్టి ఇక్కడ మీకు ముక్కులో ఏదైనా కండ పెరిగిందని చెప్పి వాళ్ళు ఆపరేషన్ చేయాలని చెప్పిండొచ్చు కాబట్టి. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ ఒక హోమియో డాక్టర్ని కలవని, మంచి హోమియో డాక్టర్ను. మీకు నాటు మందులు వాడాలి ఇవన్నీ పెట్టుకోకండి, ఒక మంచి డాక్టర్ని కలిస్తే మీకు హోమియోపతి డాక్టర్ను. అది అలర్జీకి ప్రాబ్లం అనుకుంటే మాత్రం క్లియర్ అయిపోతుంది, సర్జరీకి పోయేంత అవసరం రాదు. ప్లస్ లోపల
ముక్కులో ఏమైనా ఎడినాయిడ్స్ ఉన్నా, పాలిప్స్ ఉన్నా, ఏమన్నా కూడా మీకు ఆ కంప్లైంట్ కూడా మీకు హోమియోపతితో రికవరీ చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు తప్పనిసరిగా కలవండి మీకు. అంతేగాని దీన్ని నెగ్లెక్ట్ చేయకండి. ఇప్పటికే 13 సంవత్సరాలు వచ్చాయంటున్నారు కాబట్టి సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం రాకపోవచ్చు నన్ను అడిగితే. ఎందుకంటే మెజారిటీ నేను చూసిన కేసులో సర్జరీ అవసరం రాకుండానే చేశాను. కాబట్టి ఒక మంచి హోమియో డాక్టర్ని కన్సల్ట్ కండి. లేదు మీకు కుదరకపోతే హైదరాబాద్కి రండి, తప్పనిసరిగా పరిష్కారం చూపిస్తాను. ఎస్ సార్. అలాగే మనం మాట్లాడుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ హెచ్ఐవి గురించి. హెచ్ఐవి అనగానే అందరూ భయపడిపోతుంటారు. దీనికి అసలు మెడిసిన్ లేదు, ఇది ఒక ప్రాణాంతక డిసీజ్ అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటారు. అయితే హోమియోలో హెచ్ఐవికి సంబంధించి పర్టికులర్గా ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? చాలామందికి ఏంటంటే ఇప్పుడంటే అవేర్నెస్ వచ్చింది, కానీ కంపారిటివ్లీ మీకు 10 years బ్యాక్తో కంపేర్ చేసుకుంటే అవేర్నెస్ తక్కువే హెచ్ఐవి పైన. ఎందుకంటే కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేసేవాళ్ళు పేషెంట్స్. డాక్టర్కి చెప్పాలన్నా, డిస్కస్ చేయాలన్నా ఒక రకమైన భయం ఉండేది. దాంతో ఒకసారి ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయేవాళ్ళు. అంటే ఫిజికల్గా, మెంటల్గా ఇంకా మేము చనిపోవచ్చు, ఇంకా మాకు సొసైటీలో ఉండే ఛాన్సెస్ లేవు అని 90% పేషెంట్స్ అలా అనుకునేవాళ్ళు. ఎందుకంటే నేనే చూస్తున్నాను, నేను 10 to 15 years మీకు హెచ్ఐవి పైన ఎక్కువ చూస్తున్నాను. కాబట్టి అప్పటికి ఇప్పటికీ వచ్చిన వేరియేషన్ చెప్తున్నాను. ఇప్పుడు కొంచెం పేషెంట్ ఓపెన్ అయ్యాడు చెప్పాలంటే. అంటే ఎక్కడో చదువుతాడు కానీ ఏదో టీవీలో చూసాం సార్ అని చెప్పి, ఇక్కడ మీ ఆర్టికల్ చదివామని చెప్పి అలా వచ్చిన వాళ్ళు చాలామంది చూశాను. కాబట్టి ఇప్పుడు ఓపెన్ అప్ అవుతున్నారు డిస్కషన్లకి. అంటే ఏంటి ప్రాబ్లం, మేము చనిపోతామా అనే ఆలోచనతో వస్తున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే హెచ్ఐవి వచ్చేంత మాత్రం చనిపోతాడని భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే హెచ్ఐవి ఉన్నా కూడా మనం ఎన్ని సంవత్సరాలు బతకచ్చు, పెద్ద ఇష్యూ కాదు. అది 60 years బతకచ్చు, 70 years కూడా బతకచ్చు, ఏం కాదు. బట్ ఇక్కడ ఏంటంటే CD4 కౌంట్ ఒకటి, వైరల్ లోడ్ ఒకటి మనం తప్పనిసరిగా మానిటర్ చేయాలి. CD4 కౌంట్ మీకు 200 లోపల పడకుండా చూసుకోవడం చాలా మంచిది. 200 లోపల ఉండకుండా చూసుకోవాలి. మెజారిటీ 400 to 500 ఉంటే కన్నా పేషెంట్ స్పాన్ ప్రాబ్లం ఉండదు, లైఫ్ స్పాన్ ప్రాబ్లం ఉండదు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, ఇబ్బంది ఏమి ఉండదు. ఇక్కడ ఏంటంటే చాలామంది పేషెంట్స్ తెలియంది ఏంటంటే వీళ్ళకి హెచ్ఐవి వచ్చిందనే విషయమే తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే వాళ్ళు ఎక్స్పోజ్ అయినప్పుడు వాళ్ళకి కనిపించే కంప్లైంట్స్ ఫస్ట్ 1-2 weeksలో ఫ్లూ సిమ్టమ్సే కనిపిస్తాయి. ఏ జలుబు రావడము, హెడేక్ రావడం, బాడీ పెయిన్స్ రావడం, థ్రోట్ పెయిన్ రావడము, స్వెట్టింగ్ రావడం, ఇవన్నీ కూడా ఏమంటుంది ఒక సింపుల్గా ఫీవర్లో వచ్చే కంప్లైంట్స్ ఇవన్నీ కూడా. అప్పుడు ఆ పేషెంట్ ఏమనుకుంటాడు, ఏదో ఫీవర్ వచ్చింది, ఒక పారాసిటమాల్ వేసుకుంటే తగ్గిపోతుంది కదా అని చెప్పి వేసుకుంటాడు, తగ్గిపోతుంది కదా నిజంగానే. ఒక 2 weeks తర్వాత ఆ పేషెంట్ ఎసిమ్టమాటిక్ అయిపోతాడు, ఏ సిమ్టమ్స్ ఉండవు పేషెంట్లో. అందులో ఆ పేషెంట్కి అప్పుడు 10 years కావచ్చు, 15 years కావచ్చు డెవలప్ కావడానికి, చెప్పలేము. అది దట్ డిపెండ్స్ ఆన్ ఇమ్యూనిటీ వ్యవస్థ. కాబట్టి సో ఈ 10 years కూడా పేషెంట్ ఏంటి నాకు తెలియదు కాబట్టి ఎసిమ్టమాటిక్ కాబట్టి ఈ పేషెంట్ ఎక్స్పోజ్ అవుతుంటాడు, పెళ్లి చేసుకుంటాడు, బయట పోతాడు, మల్టిపుల్ కాంటాక్ట్స్ ఉంటాయి, ప్లస్ మ్యారేజ్ కూడా చేసుకుంటాడు. మ్యారేజ్కి వైఫ్కి వస్తుంది, బయట వాళ్ళకి వస్తుంది, పిల్లలకు వచ్చేస్తుంది. అంటే అందరికీ ఇతను ఏమంటే క్యారియర్ లాగా అయిపోయాడు. అంటే ఈ పేషెంట్ కూడా తెలియకపోవడం వల్ల ఒక స్టేజ్లో ఈ పేషెంట్ సిమ్టమ్స్ డెవలప్ అయిన తర్వాత మన దగ్గరికి వస్తారు. అప్పుడు మోషన్స్ అవుతున్నాయను, ఫీవర్ వస్తూ ఉందని, వెయిట్ లాస్ అయ్యామని చెప్పి అప్పుడు వస్తుంటారు. అప్పుడు వాళ్ళు టెస్ట్ చేస్తే హెచ్ఐవి పాజిటివ్ అని తెలుస్తుంది వాళ్ళకి. అంటే మెజారిటీ 80% ఆఫ్ కేసెస్ మనం చూసిన వాళ్ళు యాక్సిడెంట్గా డిటెక్ట్ అయిన వాళ్ళే వీళ్ళంతా కూడా, లేదంటే ఎక్స్పోజ్ అయ్యి వచ్చిన వాళ్ళే మన దగ్గర ఉంటారు. సరే ఇట్లా ఎక్స్పోజ్ అయ్యామని చెప్పిన వాళ్ళే ఉంటారు. బట్ మీకు హెచ్ఐవి ట్రీట్మెంట్లో మీకు హోమియోపతి చాలా బాగా పనిచేస్తాయి. ఎందుకంటే నేను చాలా ఈవెన్ 30-40 CD4 ఉన్న కేసెస్ పేషెంట్ కూడా చూశాను. కాబట్టి అసలు వాళ్ళు ఇప్పటివరకు ఎంతో హ్యాపీగా ఉన్నారు. CD4 కొంచెం బాగా పెరుగుతుంది హోమియోపతి వాడడం వల్ల. అందువల్ల నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే హెచ్ఐవి అని ఒకసారి మీరు డిటెక్ట్ చేసుకుంటే కనుక తప్పనిసరిగా మంచి సూపర్ అంటే ఒక క్వాలిఫైడ్ డాక్టర్ని కాదు, ఎక్స్పీరియన్స్ డాక్టర్ కాదు, ఒక రిప్యూటెడ్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ కానీ మీరు అప్రోచ్ అయితే హెచ్ఐవికి తప్పనిసరిగా మీకు మీ లైఫ్ చాలా హ్యాపీగా గడిచిపోతుంది, భయపడాల్సిన అవసరం లేదు. అంతేగాని ఇంట్లో కూర్చొని మాకు హెచ్ఐవి వచ్చింది అని చెప్పేసి అందరికీ కంటేజియస్గా అంటించుకుంటూ పోతుంటే దానిలో వచ్చేదేం లేదు, ఒరిగేదేం లేదు. కాబట్టి తప్పనిసరిగా మీరు రండి హోమియోపతికి. తప్పనిసరిగా మీకు హెచ్ఐవి అంటే మాత్రం తప్పనిసరిగా మీరు హైదరాబాద్కి రమ్మని చెప్తాను. ఎందుకంటే దానికి ఒక ఎక్స్పర్ట్ డాక్టరే కావాలి తప్ప ఎక్కడో హోమియోపతి డాక్టర్ చూపించుకుని చెప్పడానికి కూడా నాకు లేదు, చెప్పకూడదు కూడా. కాబట్టి సో మీరు ప్లాన్ ఆఫ్ ట్రీట్మెంట్ తీసుకోండి, తప్పనిసరిగా మీరు వస్తే కనుక పరిష్కారం ఉంటుంది. హెచ్ఐవికి హోమియోపతి, అలోపతి రెండు కలిపి వాడిన నష్టం లేదు. కానీ బట్ మీ లైఫ్ హ్యాపీగా ఉండి ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటే మాత్రం హోమియోపతి పైన డిపెండ్ కావాల్సి వస్తుంది. ఎస్ సార్. మరో కాల్ ఉన్నారు, అబ్దుల్ బాషా గారు. హలో 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 మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటి? హలో హలో నమస్తే. చెప్పండి చెప్పండి చెప్పండి. హలో నమస్తే సార్. నమస్తే చెప్పండి. మీరు టీవీ చూస్తూ మాట్లాడుకోండి. అబ్దుల్ తలకాయ నొప్పిగా ఉంటుంది సార్. ఓకే. అప్పుడప్పుడు తీవ్రంగా తలకాయ నొప్పిగా ఉంటుంది సార్. ఓకే, అదొకటేనా? హలో, ఆ తలనొప్పి వచ్చే ఏమైనా వామిటింగ్స్ కావడం కానీ, వామిటింగ్ సెన్సేషన్ కానీ అప్పుడప్పుడు తీవ్రంగా తలకాయ నొప్పిగా ఉంటుంది సార్. రైటే. దాంతోపాటు వేరే సిమ్టమ్స్ ఏమైనా కనిపిస్తున్నాయా? వామిటింగ్ సెన్సేషన్ కానీ, వామిటింగ్ వచ్చినట్టు కానీ అలాంటివి ఏమన్నా?
తీవ్రమైన తలనొప్పి అనుకున్నప్పుడు మీకు దాంట్లో చాలా రకాలుగా కనిపిస్తాయి. అంటే మెజారిటీ పేషెంట్స్లో మనకు సీవియర్ హెడేక్ ఉంది అంటే మాత్రం మైగ్రేన్ హెడేక్ కిందకే తీసుకుంటాం. ఎందుకంటే మైగ్రేన్ వన్ సైడ్ హెడేక్ లాగా వస్తుంటుంది చాలా మందిలో. అది అన్బేరబుల్ హెడేక్, పేషెంట్ భరించలేడు. సో ఈ మైగ్రేన్ హెడేక్తో మాత్రం మీకు ఏంటంటే అది ఈజీగా గుర్తుపట్టచ్చు. మైగ్రేన్ హెడేక్ వన్ సైడ్ రావడానికి ఆస్కారం ఉంటుంది. వార్నింగ్ ఇస్తుంది. హెడేక్ వచ్చే ముందు మీకు వార్నింగ్ సింప్టమ్స్ కనిపిస్తుంటాయి. అంటే హెడేక్ ఇంకా నాకు వస్తుంది అని చెప్పినప్పుడు. చాలామంది పేషెంట్స్ మీకు మైగ్రేన్ వచ్చినప్పుడు వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది, నాజియా ఉంటుంది. కొందరు ఫోర్సిబుల్ వామిటింగ్ కూడా చేసుకుంటారు. ఈ ఫోర్సిబుల్ వామిటింగ్ వల్ల కూడా రిలీఫ్ వచ్చేస్తుంది వాళ్ళకి పేషెంట్కి. ఎప్పుడైనా మైగ్రేన్ అని కాదా అని గుర్తుపట్టడానికి మీకు చాలా ఈజీగానే గుర్తుపట్టచ్చు. ఈ వామిటింగ్ సెన్సేషన్తో పాటు ఇంటాలరెన్స్ సౌండ్ ఉంటుంది. ఇంటాలరెన్స్ సౌండ్ కావచ్చు, ఇంటాలరెన్స్ టు లైట్ కూడా కావచ్చు. ఈ రెండు ఉంటాయి. అంటే పేషెంట్ సౌండ్ బేర్ చేయలేడు. లైట్ కూడా ఇప్పుడు ఇటు కూర్చున్నాడు మైగ్రేన్ పేషెంట్ భరించలేడు, తట్టుకోలేడు, ఏడ్చేస్తాడు, అంత నొప్పి వచ్చేస్తుంది. సో ఇలాంటి లైట్స్ కూడా వాళ్ళకి పనికిరావు. ఇది కామన్గా ఈ మధ్య మనకు చాలా మందిలో కనిపించే మైగ్రేన్. అది స్ట్రెస్ వల్ల కావచ్చు, లేట్ మీల్స్ కావచ్చు, లేట్ నైట్స్ కావచ్చు, డిస్టర్బ్డ్ స్లీప్ కావచ్చు, హెరిడిటరీ కావచ్చు, బిఫోర్ మినిస్ట్రేషన్ కావచ్చు. ఇవన్నీ కామనెస్ట్ ట్రిగర్ ఫ్యాక్టర్స్ అనమాట. బట్ మైగ్రేన్ హెడేక్ వచ్చిన పేషెంట్స్ చాలామంది మనకి ఏం చెప్తుంటే నేను చచ్చిపోవాలనుకున్నాను డాక్టర్ గారు, సూసైడ్ చేసుకోవాలనుకున్నాను, ఈ నొప్పి తట్టుకోలేక అంటారు. అంటే అంత అన్బేరబుల్ పెయిన్ అది. బట్ హోమియోపతి విషయానికి వస్తే మీకు మైగ్రేన్ చాలా ఈజీగా రెస్పాండ్ అవుతుంది. ఎందుకంటే నేను ప్రాక్టికల్గా చూసిన వేల కేసులు చూశాను కాబట్టి. బట్ ఇతను చెప్పినట్టు తీవ్రమైన నొప్పి అంటే మనకి మైగ్రేన్ కావచ్చు, వేరే ఇష్యూస్ కూడా కావచ్చు, సైనస్ కావచ్చు, బ్రెయిన్ ఇష్యూస్ కావచ్చు, బీపీ కావచ్చు, లో బీపీ కావచ్చు, ఏదైనా కావచ్చు. మనకి హెడేక్ ఒక రీజన్స్, మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి కాబట్టి. బట్ ఇక్కడ మీకు ఇలాంటి కేసులు ఏదైనా ఉన్నప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు హెడేక్ని ఎప్పుడు కూడా. హెడేక్ ఉంది అని మాట తప్పనిసరిగా మీరు ఒక డాక్టర్ని అప్రోచ్ కావాలి. ఆ రిపోర్ట్స్ తీసుకుని ఒక హోమియో డాక్టర్ కూడా మీరు అప్రోచ్ అయితే కనుక తప్పనిసరిగా పరిష్కారం ఉంటుంది. ఎస్ సార్. అండ్ అలాగే కొన్ని ఈ అక్యూట్ డిసీజెస్ ఉంటాయి, కొన్ని క్రానిక్ డిసీజెస్ ఉంటాయి. అంటే ఈ రెండింటికి సంబంధించి అంటే హోమియోలో ఏ విధంగా మీరు ట్రీట్మెంట్ అన్నది ఇస్తారు? అంటే హోమియోపతి విషయానికి వచ్చినప్పుడు చాలామందికి ఏంటంటే ఓన్లీ క్రానిక్ కేసెస్కి మాత్రమే హోమియోపతి తీసుకోవాలి, అక్యూట్ కేసెస్కి పనికిరాదు అనుకుంటారు. బట్ ఇంతకుముందు మీకు చెప్పాను, అలర్జిస్ట్ నా పేషెంట్ డెరిఫిన్ ఇంజెక్షన్ తీసుకోకుండా మన దగ్గరికి వచ్చేవాళ్ళు. అంటే అంత సివియర్ ఆస్తమా పేషెంట్సే మన దగ్గరికి వస్తుందంటే అర్థం ఏంటి? అక్యూట్ కేసెస్ పనిచేస్తేనే వస్తారు. కానీ ఇక్కడ మీకు ఏంటంటే అక్యూట్ కేసెస్లో మీకు ఫీవర్స్ కావచ్చు, అలర్జీస్ కావచ్చు, ఆస్తమా కావచ్చు, కడుపు నొప్పి కావచ్చు, పెయిన్స్ కావచ్చు, ఏదైనా సరే ఇవన్నీ కూడా భరించలేనివిగా ఉంటాయి. ఇక్కడ ఈ టైంలో వాళ్ళకి ఏంటి ఇమీడియట్గా స్పాంటేనియస్ రిలీఫ్ కావాలనుకుంటే వాళ్ళు తప్పనిసరిగా అలోపతికి వెళ్తారు ఎవరైనా కూడా. ఏది కామన్ అది మనం అది అప్హోల్డ్ చేసిన ఆ ట్రెడిషన్ మనకి మొదటి చిన్నప్పుడైనా మనమైనా అలానే వెళ్ళాం కాబట్టి. బట్ ఇక్కడ ఏంటంటే ఈ కేసులో కూడా హోమియోపతి చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే సెలెక్షన్ ఆఫ్ మెడిసిన్ ఇంపార్టెంట్, సెలెక్షన్ ఆఫ్ డాక్టర్ ఇంపార్టెంట్. ఎందుకంటారా, అక్యూట్ అంటే మిగతా సిస్టమ్స్ లాగా హోమియోపతి మీకు హెడేక్ అన్నా అనుకోండి. ఇప్పుడు హెడేక్ ఇతను చెప్పాడు, నాకు తీవ్రమైన తలనొప్పి. అలోపతికి పోతే మనకేంటి ఒక 2-3 టాబ్లెట్స్ ఉంటాయి, ఆల్మోస్ట్ ఇచ్చేస్తారు, కంట్రోల్ అయిపోతుంది, పెద్ద ఇష్యూ కాదు. అదే హోమియోపతి విషయానికి వస్తే 1000 డ్రగ్స్ కనిపిస్తాయి హెడేక్. 1000 డ్రగ్స్లో ఒక డ్రగ్ సెలెక్ట్ చేయగలగాలి. చేసి కరెక్ట్గా ఇచ్చినప్పుడు అది 5 minutes రిలీఫ్ వచ్చేస్తుంది పేషెంట్కి. అంటే ఆ 1000 డ్రగ్స్ సెలెక్ట్ చేసే డాక్టర్కి ఆ క్యాపబిలిటీ ఉండాలి, ఆ నాలెడ్జ్ ఉండాలి, ఆ కమాండ్ ఉండాలి. అంటే ఆ డాక్టర్కి సబ్జెక్ట్ కమాండ్ ఉండాలా, సెలెక్షన్ ఆఫ్ డ్రగ్ కమాండ్ ఉండాలా, ప్లస్ క్లినికల్ ఎక్స్పోజర్ అయిన డాక్టర్ ఉండాలి. అప్పుడు మీకు అక్యూట్ కేసెస్లో హోమియోపతి పవర్ చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఆస్తమాలో మన 100 మంది ప్రశాంతంగా మేము వేసుకుంటామని వచ్చేసి కూర్చున్నారు మన దగ్గర అంటే అర్థం ఏంటంటే మనకు ఆ కమాండ్ దానిపైన ఉంది కాబట్టి, బ్లైండ్గా ఇవ్వగలుగుతాను కాబట్టి, 3 నిమిషాలు ఆ పేషెంట్ నేను డిస్పోజ్ చేయగలుగుతాను కాబట్టి ఇబ్బంది ఏం లేదు. అందువల్ల మీకంటే అక్యూట్ కేసులో మీకు హోమియోపతిక్ పవర్ చాలా ఉంటుంది. క్రానిక్ అంటారు, ఇంకా హోమియోపతి అంటే చాలా మంది క్రానిక్ కేసెస్ అంతా హోమియోపతి వస్తారు. బట్ హోమియోపతి విషయానికి వచ్చినప్పుడు క్రానిక్ అంటేనే ఏదో అలర్జీని ఆస్తమా అనుకోవాల్సిన అవసరం లేదు. ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కావచ్చు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ కావచ్చు, క్యాన్సర్ ఇష్యూస్ కావచ్చు, ఇన్ఫర్టిలిటీ కావచ్చు, ఆటిజం కావచ్చు, ADHD కావచ్చు, SLE కావచ్చు, ఇవన్నీ కూడా మీకు ఏంటంటే ఒక పట్టణ లొంగని కేసెస్ ఇవన్నీ. ఇప్పుడు మనం చూసే కేసులు ఆల్మోస్ట్ నేను చూసే కేసు ఇవే ఉంటాయి కాబట్టి హెపటైటిస్ B కావచ్చు, హెర్పిస్ కావచ్చు, HIV కావచ్చు, ఇవన్నీ ఏంటంటే అసలు హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉంది అనేది కూడా చాలామందికి తెలియదు. అంటే ఒక మన ప్రాక్టీస్ వదిలేస్తే ఓవరాల్గా చెప్పుకుంటే ర్యాండమ్గా తీసుకుంటే. బట్ ఇలాంటి కేసుల్లో మీకు ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ కానీ ఇలాంటి కేసులు మీరు తప్పనిసరిగా హోమియో డాక్టర్ని అప్రోచ్ అయితే కానీ మాత్రం అసలు మంచి రిజల్ట్ ఉంటుంది, భయపడాల్సిన అవసరం లేదు. ఎస్ సార్. అండ్ ఈవెన్ ఇప్పుడు హోమియోపతి మీద కూడా చాలా మంది అవగాహన వచ్చింది. అండ్ మీరు 30 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉంది 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా. అయితే మీరు ప్రజలకు ఇచ్చే సలహా అంటే ఈ హోమియోపతి మెడిసిన్ అన్నది ఎవరు వాడాలి, ఏ విధంగా ఈ వాడకం ఉండాలి, అంటే వీటన్నిటి గురించి మీరు ఏం చెప్తారు?
హోమియోపతి వాడకం స్పెసిఫిక్గా వీళ్ళకే వాడాలని రూల్ ఏం లేదు. చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు అందరికీ వాడుకోవచ్చు. కాఫ్ నుంచి క్యాన్సర్ వరకు అన్నీ వాడచ్చు. అంతేగాని ఒక ట్రీట్మెంట్కి దీనికే ఒక ఏజ్ గ్రూపే రావాలని ఏం లేవు. అవన్నీ చిన్న ఉన్నా కూడా అపోహలే తప్ప దానికి పెద్ద స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఏం లేదు. చాలామంది పేషెంట్స్ ఏంటంటే హోమియోపతి వాడితే ఏదో పథ్యం చేయాలి, రెస్ట్రిక్షన్స్ ఉంటాయి అని కూడా అంటారు. అవి కూడా పెద్ద ఇష్యూస్ ఏం కాదు. ఎందుకంటే కాఫీ తాగకూడదు, టీ తాగకూడదు, ఆనియన్ తినకూడదు, గార్లిక్ తినకూడదు, ఇంగు తినకూడదు అని అవన్నీ కూడా పెద్ద మనం దానిపై పెద్ద ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇవి మైన్యూట్ జ్యూసెస్ కాబట్టి దాని ఎఫినిటీ ఏమైనా పవర్ తగ్గుతుందేమో అని చెప్పి ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ పెట్టుకోవాలి మీకు, అంతే తప్ప అంతకంటే ఏం లేదు అక్కడ. బట్ నేను ఇచ్చే సలహా ఏమిటి నా పేషెంట్స్ కంటే, ఎలాంటి కేసు అయినా సరే మీరు ఒక సర్జరీ చెప్పినా ఈ చేత కాలేదు, ఈ కేసులో ఇబ్బందిగా ఉంది, నాకు తగ్గట్లేదు అనుకునే మాత్రం హోమియో డాక్టర్ని అప్రోచ్ కావాలి. సెలెక్షన్ ఆఫ్ డాక్టర్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తాను. ఎంత దూరం ఉన్నా ఎక్కడున్నా ఆ డాక్టర్ కోసం రావాలంతే పేషెంట్. అంతేగాని హోమియోపతి అనేసరికి ఏదో పక్కన టెంపుల్ ఇస్తున్నారు, ఎవరో బుక్ చూసి ఇచ్చేసారు నాకు, నేను హోమియోపతి వాడాను తగ్గలేదనే పేషెంట్స్ చాలామంది ఉంటారు. అంటే అక్కడ ఏంటంటే హోమియోపతి తగ్గలేదని అర్థం ఏంటి, అది హోమియోపతికి ఫెయిల్యూర్ కాదు, డాక్టర్ ఫెయిల్యూర్ అది. సో సరైన డాక్టర్ నువ్వు ఎంచుకోలేదు, సరైన డాక్టర్ కోసం నువ్వు రాలేకపోతున్నావు. ఎక్కడో కడపలోనో అమెరికాలో ఉండే పేషెంట్ మన దగ్గరికి వస్తాడు, కానీ ఈ ఎల్బీ నగర్ అమీర్పేటలో ఉన్నవాడు రాలేడు. ఎందుకంటే వాళ్ళకి ఎక్కడైనా బ్రాంచ్ ఉందని అడుగుతుంటారు. ఇప్పుడు అదే అమెరికా ఉన్న పేషెంట్స్ మనకి ఎక్కడ మంది వచ్చేవాళ్ళంతా యూఎస్లో ఇటు వచ్చేవాళ్ళంతా కూడా హ్యాపీగా వస్తారు. వాళ్ళు తీసుకుని 1 year తీసుకెళ్ళిపోతారు మెడిసిన్స్ వచ్చి. అంటే అంత కష్టపడి వాళ్ళు ఎందుకు వస్తున్నారంటే దాని డాక్టర్ పైన ఉన్న నమ్మకం, కమాండ్ ఉన్న డాక్టర్ కోసం రావాలి తప్పదు. అందువల్ల నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, ఒక మంచి డాక్టర్ కోసం మీరు ఎంత దూరమైనా వెళ్ళాల్సి వస్తుంది. అలా వెళ్ళినప్పుడు మీకు తప్పనిసరిగా పరిష్కారం ఉంటుంది, భయపడాల్సిన అవసరం లేదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. ఈ దీర్ఘకాలిక సమస్యలకు హోమియోలో ఉన్న పరిష్కార మార్గాల గురించి చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.